అయితే అప్పుడు తక్కువ సమయంలో దాదాపు 4 నెలల సమయంలో డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ప్లాన్డ్గా అంటే పుష్కరాలు చేస్తూ ఈ యొక్క పట్టణాలు కావచ్చు లేదా పక్కనున్న గ్రామాలు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇంటిగ్రేటెడ్గా మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మున్సిపల్ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రండి, తీసుకొని వస్తే దాన్ని ఫైనల్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ఇనీషియల్గా యాక్చువల్గా దాని మీద ప్రిలిమినరీ డిస్కషన్ యాక్చువల్గా నేను కలెక్టర్ గారితో అధికారులతో డిస్కస్ చేశాను. మళ్ళా 15 రోజుల తర్వాత వస్తాను, ఒక కాంక్రీట్ ప్లాను ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి తయారు చేస్తే నేను కంప్లీట్గా డీటెయిల్గా మిగతా డిపార్ట్మెంట్ కూడా పిలిచి, ఈరోజు మున్సిపల్ శాఖ వారు మాత్రమే ఉన్నారు, మిగతా శాఖ వారు లేరు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి డిపిఆర్లు తయారు చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని దాని మీద ఇప్పటి నుంచే ఘాట్ వర్క్ కావచ్చు, రోడ్ల వర్క్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, వీటన్ని మీద ఒక పక్కా ప్లాన్గా పోవాలనే ఉద్దేశంతో యాక్చువల్గా, ఎందుకంటే మన అసెంబ్లీలో ఈ యొక్క శాసనసభ్యులందరూ దాని మీద డిస్కషన్ కూడా చేశారు. ఆ గత 2014-19లో తక్కువ టైంలో చేసాం, అందువల్ల ఈసారి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టమని అన్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఈ ఎస్టిమేషన్స్ అన్నీ వేసి ముఖ్యమంత్రి గారికి చూపించి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని దీనికి ముందుకు పోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ రివ్యూలో ముఖ్యంగా ఏ మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా, నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, ఇవన్నీ స్వయం పరిపాలన అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా తక్కువ బర్డెన్ పడేటట్టుగా ట్యాక్సులు కలెక్ట్ చేయొచ్చు. అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ కానీ. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్సులు పెంచలా. 2014-19లో నేనే మినిస్టర్ ఈ శాఖకి, ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ట్యాక్సులు పెంచలా. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. కానీ ఆ ప్రభుత్వంలో నేను చేసింది ఏంటంటే ఆ రోజు 1500 కోట్లేమో ట్యాక్స్, అన్ని ట్యాక్సులు కలిసి రాష్ట్రానికి. ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, లీకేజీలు అంటే కొందరు బిల్డింగ్లు కట్టేసి అసలు అసెస్మెంట్ చేయకుండా ట్యాక్సులు కట్టడం ఉన్నారు, కొందరు ట్యాప్ కనెక్షన్స్ తీసేసుకొని దానికి ట్యాక్స్ డబ్బులు కట్టకుండా ఉన్నారు, కొందరు అండర్ అసెస్మెంట్ అంటే నేను 2000 చదరపడుగులు బిల్డింగ్ కట్టుకున్నా, 1000 చదరపడుగులకి ట్యాక్స్ వేయించుకున్నా, అంటే ముందు 1000 చదరపడుగులు అడిగట్టి ట్యాక్స్ వేయించుకున్నా, తర్వాత మరొక 1000 కట్టా, దానికి ట్యాక్స్ వేయించుకోవాలా, అండర్ అసెస్మెంట్. వీటిలన్నిటినీ ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. మున్సిపల్ శాఖకి 1500 నుండి 2100 కోరైంది. అది పెరగటం వల్ల మిగతా వాళ్ళ మీద మళ్ళీ నేను ట్యాక్సులు పెంచలా. ఎందుకు ట్యాక్సులు పెంచలేదు? అందుకని ఈసారి కూడా మంత్రి అవ్వగానే అన్ని మున్సిపల్ కమిషనర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లీకేజీలు ఎక్కడున్నాయో, అండర్ అసెస్మెంట్ కావచ్చు, లేదంటే అసెస్మెంట్ అసలే లేనివాడు కావచ్చు, లేదంటే పాత బాకీలు అంటే కొందరు సంవత్సరాల తరబడి ట్యాక్సులు కట్టంలా, ఎందుకంటే అడగటం లేదులే వదిలేశారని దాంతో యాక్చువల్గా వాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 79 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్ ఉంది. దీంట్లో గవర్నమెంట్ తీసేసిన గవర్నమెంట్ కూడా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము, వాడు కూడా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి చేస్తామన్నారు. అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు ఉన్నాయి, 40 కోట్లు. నేను అదే కమిషనర్ గారు చెప్పాను, వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నారు. ఎంత వచ్చింది మీకు? ఎంత వచ్చింది రీసెంట్గా? 9 కోట్లు రీసెంట్గా కలెక్ట్ చేసామన్నారు. నేను అందరికీ
కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మంత్రిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఇది ఈ కార్పొరేషన్ ఏంటంటే యాక్చువల్గా స్వయం పరిపాలన. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు కలెక్ట్ చేయక తప్పదు. ఇప్పుడు కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటుంది, కరెక్ట్ కాదు. కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటే కట్టిన వాళ్ళ మీదే బర్డెన్ వేయాల్సి వస్తుంది. శాలరీస్ ఇవ్వాలని డబ్బులు కావాలా, మెయింటెనెన్స్ చేయాలా, డబ్బులు కావాలా. కాబట్టి మీరు కట్టకుండా కొందరు ఎగ్గొట్టడం వల్ల కట్టిన వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మున్సిపల్ రోడ్లు అందరూ వాడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ వాడుతున్నారు, అదర్ ఫెసిలిటీస్ వాడుతున్నారు. వాడినప్పుడు మీకు వేసిన ట్యాక్స్ కడితే ఫర్దర్గా ట్యాక్సులు పెంచాల్సిన అవసరం ఉండదు. లేదంటే కొంతమంది ట్యాక్సులు పెంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి నేను మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. కమిషనర్ గారు కూడా చెప్పాను, మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్యాక్స్లు కలెక్ట్ చేయమని. అందువల్ల చేయాల్సిందిగా నేను అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది, అది పుష్కరాలప్పుడు కూడా ఉండింది యాక్చువల్గా. దాని మీద ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాము. అంతేకాకుండా 2019 అప్పుడు నేనే మినిస్టర్, 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్కి ఈ రాష్ట్రంలో 5,350 కోట్లతో తెచ్చాం 2019 ఫిబ్రవరి. అయితే 70% వాళ్ళు ఇస్తారు, 30% మున్సిపాలిటీస్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రెన్యూవల్ చేసి 4 సంవత్సరాల అప్పుడు పూర్తి చేసుకోవాలని ఎక్స్టెండ్ చేశారు. మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటూ ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం, నేను చెప్తా ఉన్నా, నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1, 2 చిన్న ర్యాంపులు ఉండేవంట. 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఎమ్మెల్యే గారి మామూలు అంట, చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు, 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8,500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8,500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1,000-1,500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4,000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరీ దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 24 లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా. మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్
ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్కదాంతో నేను కాదు, శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగర్, అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, బ్రాకెట్లు నడుపుతూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టరు మన ఈవీఎం ఎమ్మెల్యేనే. ఇది కాక అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. భాస్కర్ నగర్లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్లో, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ నగర్లోనూ అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగే తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట. ఇది కాకుండా రీసెంట్గా 1వ వార్డులో మేము లాస్ట్ టైము సెట్టిబలిజా గౌడ ఒక మీటింగ్ చేసాం. 4 రోడ్లు కార్నర్ బిట్టు ఎంత, 2000 గజాలు, అది 2500 గజాలు ఎంతో. దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని విలువ లాలా చెరువుకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది, లాలా చెరువు దగ్గర. దాని విలువ సుమారుగా గజం 50-60 వేల రూపాయలు ఉంటుంది. అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి, అది ఒక 12-13 కోట్ల రూపాయలు ఆస్తి. దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఐఓసి వాళ్ళు కలిసి పీపీపీ మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంకుని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని, ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా, గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచకుండా. ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచలా. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది. పెంచిన పని దాన్ని సక్రమంగా చేసినట్టు అది చేయాల, అన్నీ అవకతవకలే. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసింది. 3200 కోట్లు సిఎఫ్ఎంఎస్లో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎంఎస్ పోవటం. అది మున్సిపాలిటీస్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే 15th ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైటు వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,85,000 1,95,85,85,000ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ దీనికి. అంతేకాకుండా 1 కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే అది మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు. సుమారుగా
నెలకి 3 లక్షలు కదా పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ట్రయల్ లైన్లో చేశారు. ట్రయల్ లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రిఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకి 25,54,277 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు. దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిబేట్ ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్లో చేయడం జరుగుతుంది. మరొకసారి ఎమ్మెల్యేని, కమిషనర్ని, ప్రజాప్రతినిధులను నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ వారు ఐఓసీ పెట్రోల్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి ఈ రోజున ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. బంక్ని గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడం, ఆయన చేతుల మీద జరగడం, గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, ఐఓసీ వారు సంయుక్తంగా కలిపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలను ఎంచుకొని వారి ద్వారానే మహిళల ద్వారా బంక్ని రన్ చేసే కార్యక్రమం. తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అది మంత్రి గారి చేతుల మీద చేయడం బహుశా ఇది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం, ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్ళగలం ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వారు అండ్ ఇండియన్ ఆయిల్ ఏదైతే బంక్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి ఈ బంక్ని నడపడం. మన రాజమండ్రి సిటీ సెంట్రల్ జోన్ డిఎస్పీ ఏరియాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యమైన పట్టణ పోలీస్ స్టేషను. అక్కడ గత 13వ తేదీన ఒక కిడ్నాపింగ్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు అసలు కథాంశము అంతకు ముందు రోజు శ్రీకాకుళం జిల్లా జీసగడం పోలీస్ స్టేషన్ ఏరియాలో 12వ తేదీన ఉదయం 10 గంటలకు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అందులో 18 లక్షల రూపాయలు క్యాష్ అక్కడ రవి, రాజేష్ అనే 2 వ్యక్తులు ప్రభాకర్ అనే భీమవరం వ్యక్తికి ఇచ్చినట్లు, దానికి ప్రతిగా ప్రభాకర్ వారికి 60 లక్షల రూపాయలు సంబంధించి దొంగ నోట్లు చెల్లించినట్లు, ఈ విధమైన చీటింగ్ ఆరోపణలపై వారు అక్కడ కేసు నమోదు చేశారు జీసగడం పోలీసులు. దాని పరిశోధన నిమిత్తము ఎస్ఐ లక్ష్మణ్ గారు శ్రీకాకుళం జిల్లా లావేరు స్టేషను, అలాగే అక్కడ జేఆర్పురం సర్కిల్ నుంచి ఆయన దర్యాప్తు నిమిత్తము భీమవరం వెళ్ళి అక్కడ ప్రభాకర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి మరికొంతమంది ముద్దాయిలను కృష్ణమూర్తి అన్న ఆయన సెల్ ఫోన్లో వారి వివరాలతో ఇక్కడ రాజమండ్రి బస్ స్టేషన్ ఏరియాలో వచ్చి పికప్ చేసుకునే కార్యక్రమంలో లక్ష్మణ ఎస్ఐ గారిపై ముద్దాయిలు 13 మంది ఈరోజు ఇక్కడ ప్రవేశపెట్టిన వారు అటకాయించి వారిపై అటెంప్ట్ టు కమిట్ మర్డర్ ఆరోపణతో వారిని బలప్రయోగం చేసి ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడినారు. వారిని నేర పరిశోధన అనంతరము ఈ దినము
అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నాము. ఈ విధమైన రాజమండ్రిలో అనేక నేరారోపణలు ఉన్న వీరిపై త్వరలో ఛార్జ్ షీట్ కూడా కోర్టులో పత్రమని దాఖలు చేసుకుంటాము. అలాగే మరికొంతమంది ముద్దాయిలు ఉన్నట్లయినా వారిని పరిశోధనలో తదనుగుణంగా అరెస్ట్ చేసి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. వారిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేసి భవిష్యత్తులో ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పి యువకులు లేదా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో గంజాయి అలాగే మత్తు పానీయాలు ఇటువంటి దుర్వ్యసనాలకు బానిసలై వారు క్రిమినల్ చర్యలు చేయడం వల్ల జనానికి ప్రజలకు అశాంతి కలిగిస్తున్నారు. ఈ శాంతి భద్రతల విఘాతం కలిగిస్తుంటే ప్రజలు పోలీసులకు సకాలంలో సమాచారం ఇచ్చి పత్రికా రంగం కానీ మేధావులు కానీ అప్పుడప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు పోలీస్ స్టేషన్లో లేదా ఉన్నతాధికారులకు అందించినట్లయినా మేము సకాలంలో రియాక్ట్ అవుతాము. క్రైము నేర పరిశోధనలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ విధమైన పరిశోధనలో ముందంజ వేస్తాము. మీ అందరికీ ఈ విధమైన సమాచారము పోలీసు వారు ప్రజలకు అందించుటకు మీ యొక్క సహకారంలో మేము థ్యాంక్స్ చెప్తూ ఈ ముద్దాయిలను ఈ ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. వారి అవసరాలని కేవలం దృష్టిలో పెట్టుకొని కొంతమంది దళారులని వాళ్ళని ఉపయోగించడం ద్వారా ఇవాళ ఈ జిల్లాలో ఇదే మన సెంట్రల్ జైలు రాజమండ్రిలో కావచ్చు, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కావచ్చు, ఇవాళ ఎంతోమంది గిరిజన యువత ఇవాళ అంటే వాళ్ళకి సంబంధం లేనటువంటి ఇలాంటి కేసుల్లో ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియని తనంతో మరి ఈ కేసుల్లో ఇరుక్కొని ఇవాళ వందలాది మంది గిరిజన యువత ఇవాళ మగ్గిపోతూ ఉన్నారు. మరి వారి సమస్యని కూడా పరిష్కరించాలని గతంలో మేము గవర్నర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం. ఇప్పుడు కూడా వారి కుటుంబాల నుంచి మాకు బిడ్డలకి న్యాయం చేయండి, వాళ్ళని విముక్తి కల్పించండి అని ఇవాళ కమిషన్ని కూడా చాలామంది ఆవేదనని మరి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతూ ఉంది. దాని మీద కూడా అవసరమైతే భవిష్యత్తులో వారిని కూడా ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యల్ని తెలుసుకొని వారిని కూడా ఏ రకంగా న్యాయం చేయాలో ఆ దిశగా కూడా ఆలోచిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ సివిల్ రైట్స్ డే అనేది ప్రతి నెలలో లాస్ట్ వీక్లో దాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలను ఎస్టీ గ్రామాలలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా చాలా మండలాల్లో ఆ కార్యక్రమం అనేది విధిగా జరగడం లేదు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా కంపల్సరీగా దాన్ని కూడా విధిగా భావించి దాన్ని నిర్వహించాలని కూడా మేము కోరడం జరిగింది. ఈ అన్ని సమస్యలపైన ఇవాళ ఏదైతే మీ నోటీసులో నేను పెట్టానో ఆ సమస్యల పరిష్కారానికి మరి తగిన చర్యలు తీసుకోవాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి ఇవాళ మీ అందరి సమక్షంలో వారి ఆఫీస్కి వెళ్ళి వారి నోటీసులో ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రత్యక్షంగా కోరడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి 15 రోజుల లోపల గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన జిల్లాలో ఉన్నటువంటి మరి అన్ని శాఖాధికారులతో మండల స్థాయిలో ఉన్నటువంటి శాఖాధికారులతో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని మేము గౌరవ కలెక్టర్ మేడం గారికి గౌరవ జాయింట్ కలెక్టర్ సార్ గారికి కూడా ఇవాళ మా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క సమక్షంలో మరి మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజల సమక్షంలో వారిని కోరడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా గిరిజనుల యొక్క బ్రతుకుల్లో ఏమాత్రం ఇప్పటిదాకా మార్పు అనేది కనిపించడం లేదు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక పథకాన్ని తీసుకోవాలంటే కనీసం అర్హత కలిగి
కాపాడాలి కాపాడాలి దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత రైల్వే కాపాడాలి కాపాడాలి రైల్వే కాపాడాలి కాపాడాలి ప్లాట్ఫారంలో కల్పించాలి కల్పించాలి దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే స్టేషన్ పరిధిలో దివ్యాంగులకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది దివ్యాంగులకు కాకుండా సకలాంగులకు వాడడం. ఎవరన్నా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే వారి బళ్ళని బయట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా చూస్తే సకలాంగుల బళ్ళు లోపల దివ్యాంగుల బళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితి నెలకొల్పి ఉంది. అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేసే క్రమంలో రైల్వే సంబంధించి ట్రైన్లో ముందు వెనక కూడా దివ్యాంగుల బోగిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బోగిల్లో మనం టికెట్ తీసి ఎక్కాలని అనుకుంటే సకలాంగులతో నిండిపోవడం వల్ల వికలాంగులు ఎక్కలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎక్కినా కూడా గమ్యస్థానంలో దివ్యాంగులు చేరుకున్నట్లయితే ఆ దిగలేనటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అదేవిధంగా ఎక్కడికైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీల్ చైర్ నుంచి దివ్యాంగులు లోపల తీసుకెళ్ళడానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఖండిస్తుంది. అలాగే ప్లాట్ఫామ్ మీద ఏదైతే సకలాంగులు వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే దివ్యాంగుల హక్కుల ప్రకారం 4% రిజర్వేషన్ కల్పిస్తూ దివ్యాంగులకు కూడా అక్కడ ఉన్నటువంటి కొట్లు ఇవ్వాలని ఇచ్చేలా ఏర్పాటు చేయాలని దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం దివ్యాంగులకు అభివృద్ధి చేయాలి అలాగే దివ్యాంగులు గౌరవపదంగా చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేసుకుంటూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి యనమల వెంకటేశ్వరరావు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. జరిగినటువంటి మీటింగు దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇక్కడ రైల్వే స్టేషన్లో మాకు కేటాయించినటువంటి యాండికేట్ బోగి ఏదైతే ఉందో దానిలోనమాట రిజర్వేషన్ మాకు కల్పించినప్పటికీ మాకు సకలాంగులే ఎక్కిపోయి మాకు ప్రయాణం కూడా చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు. అది మీరు పెద్దవాళ్ళకి తెలిసి కూడా మీరు ఊరుకుంటున్నారు. దాని విషయంలో మేము హ్యాపీగా జర్నీ చేయలేకపోతున్నాం. అదొకటి మీరు కొంచెం చూడాలి. ఇంకా ఇక్కడ పార్కింగ్ అంటూ మాకు బోర్డు పెట్టారు. పార్కింగ్ అని వికలాంగులకి సకలాంగులు ఎవరు పెట్టుకోకూడదని కూడా ఇక్కడ పెట్టారు. కానీ సకలాంగుల బళ్ళే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. వికలాంగుల బండి అంటూ ఇక్కడ ఏమీ లేదు. మా బండి మేము ఒకవేళ పెట్టినా అది మళ్ళీ బయటికి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అదొకటి మేము ఖండిస్తున్నాము. ఆ విషయంలో కూడా మీరు చూడాలని ఖండిస్తున్నాము. ఇంకా వికలాంగులకి వీల్ చైర్ అనేసి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అనమాట వీల్ చైర్ పెట్టడం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాన్ని ఎవరో వినియోగించట్లేదు. ఒకవేళ తీసుకెళ్లే పరిస్థితి వస్తే 200 రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి మాకు అది అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము ఖండించి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మాకు పెద్దలంతా కలిపి ఈ విషయంలో మీరు ఆలోచించి మా దివ్యాంగులు అంతమందికి కూడా కొన్ని రిజర్వేషన్లు పెట్టినప్పటికి కూడా అది మాకు వర్తించట్లేదు. మీరు వర్తించి అది మాకు సక్రమంగా మాకు వినియోగించుకునే ఇది మాకు ఇవ్వండి, అధికారాన్ని మాకు కల్పించండి అని మేము ఇక్కడ మీకు ఈ సమస్య మీద మేము చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము కొన్ని విషయాలు మేము చెప్పుకుంటున్నాం. నా పేరు గురిబిండి విజయకుమారి, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి.